అందరికీ నమస్తే అండి. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. సాధారణంగా రాజకీయాల్లో పొత్తు తప్పు కాదు. పొత్తు పెట్టుకోవడం తప్పు కానే కాదు. అది ఆ పార్టీల ఇష్టం. ఎవరెవరు కలిసి జనంలోకి వెళ్ళాలి, ఎవరెవరు కలిసి పోటీ చేయాలనేది ఆ పార్టీల ఇష్టం. అయితే పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ సీట్లు పంపిణీ అనేది చాలా ఇంపార్టెంట్. అదే కరెక్ట్ ప్రొసీజర్. అక్కడ తప్పు జరిగితే పొత్తు వికటిస్తుంది, ఫలితం రివర్స్ అవుతుంది. 2009 లాంటి ఫలితాలు రివర్స్ అవుతాయి. సో ఇప్పుడు టీడీపీకి ఆ భయం ఉందన్నమాట. ఎందుకంటే పొత్తు ఇక్కడ తప్పు కాదు, కానీ సీట్ల పంపిణీ తప్పు. 2019 ఎన్నికల్లో 40కి పైగా నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో 40కి పైగా నియోజకవర్గాల్లో మంచి ఓట్లు వచ్చిన జనసేన పార్టీని 21 సీట్లకే కట్టడి చేశారు. అది తప్పే. కనీసం 25 సీట్లు ఇచ్చి ఉండాల్సింది. మినిమం తక్కువలో తక్కువ 25 ఇచ్చి ఉండాల్సింది. ఇస్తే పోతిన మహేష్ లాంటి నాయకులకు, ఇంకొంతమంది నాయకులకు సీట్లు వచ్చేవి. వాళ్ళు పార్టీని పెంచి పోషించారు కాబట్టి సీట్లు వచ్చేవి. అక్కడ పార్టీ కూడా కన్విన్స్ అయ్యేది, సర్లే వాళ్ళు కష్టపడుతున్నారు కదా, మనము టీడీపీ వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు కష్టపడ్డారు, మనకి ఓటింగ్ ఉంది, వాళ్ళకి ఓటింగ్ ఉంది, సర్లే చేద్దాంలని టీడీపీ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు. సో జనసేన పార్టీకి ఇవ్వాల్సిన దానికంటే తక్కువ సీట్లు ఇచ్చారు, అది తప్పు. జనసేనకు కనుక 25కి పైగా సీట్లు ఇచ్చుంటే లేదా 25 సీట్లు ఇచ్చుంటే ఆ క్యాడర్ 100కి 100% టీడీపీకి ఓట్లు సపోర్ట్ చేసేవాళ్ళు. ఓట్లు బదిలీ 100కి 100% జరిగేది. జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ అయ్యేవి, టీడీపీ ఓట్లు జనసేనకు బదిలీ అయ్యేవి. అప్పుడు పొత్తు సక్సెస్ అయ్యేది. కానీ ఒక రకంగా జనసేన పార్టీని అవమానించారు. బీజేపీకి అసలు 1% కూడా ఓట్లు లేని బీజేపీకి, 1 సీటు కూడా సొంతంగా గెలవలేని బీజేపీకి, గత 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని నైవంచన చేస్తున్న బీజేపీకి, ఇంటర్నల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఫ్రెండ్షిప్ చేస్తున్న బీజేపీకి, అంతర్గతంగా వైసీపీ బీజేపీ కలిపి పొత్తులో ఉన్నాయన్న సంగతి తెలిసి కూడా ఈ రాష్ట్రంలో బీజేపీ పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో అనే సంగతి తెలిసి కూడా వాళ్ళని పొత్తులో కలుపుకోవడం, పోనీ కలుపుకుంటే కలుపుకున్నారు. సెంట్రల్లో సపోర్ట్ కోసం, కార్పొరేట్ ఫండ్ కోసం, పోల్ మేనేజ్మెంట్ కోసం, సిస్టమ్ మేనేజ్మెంట్ కోసం, రకరకాల అవసరాల నిమిత్తం కలుపుకున్నారు. సీట్లు ఎందుకు అన్నివ్వాలి? అక్కడ తేడా కొట్టింది. ఒక 6 లేదా 7 ఎమ్మెల్యే సీట్లకు పరిమితం చేయాల్సింది, 3 ఎంపీ సీట్లకు పరిమితం చేయాల్సింది. కానీ వాళ్ళు మేము పెద్ద బాసులం, మా కొమ్ములు ఉన్నాయి, మా కొమ్ములు చాలా వాడిగా ఉన్నాయి, సో మా కొమ్ములు వాడిగా ఉన్నంతకాలం మాకు మీరు ఇవ్వాల్సిందే, మేము అడిగిన సీట్లు ఇవ్వాల్సిందే, లేకపోతే మీతో పొత్తొద్దు, మీరు అడిగినవి మేమేమి ఇవ్వం, మేము వైసీపీకి సపోర్ట్ చేస్తామని బహుశా బ్లాక్మెయిల్ చేశారేమో బీజేపీ వాళ్ళు. తీరా వీళ్ళు లొంగిపోయి పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారు ఒక 3 సీట్లు. ఆయనకి 24 తక్కువ అనుకుంటే ఆయన ఒక 3 త్యాగం చేశాడు. చంద్రబాబు గారు కూడా వాళ్ళ కంచుకోటలు లాంటి సీట్లు త్యాగం చేశారు. పక్కా టీడీపీ పోటీ చేస్తే గెలిచే లాంటి సీట్లు త్యాగం చేశారు, బీజేపీకి ఇచ్చేశారు. పోనీ బీజేపీ వాళ్ళు ఏమైనా సవ్యంగా సీట్లు పంపిణీ చేశారా? అసలు ఆ నాయకుడికి సీట్లలో ఇదిగో పలానా నాయకుడికి సీట్లలో పేరిచ్చి సీట్ ఇచ్చినట్టు పేరు బయటకు వచ్చాక వాళ్ళు ఎవరైనా గూగుల్లో వెతికినా దొరకట్లా, సోషల్ మీడియాలో వెతికినా దొరకట్లా, ఊర్లో వెతికినా దొరకట్లా. అటువంటి నాయకులకు సీట్లు ఇచ్చారు. వాళ్ళే నమ్మలేకపోతున్నారు, ఏంటి మాకు కూడా సీట్ వచ్చిందా, మేము కూడా ఎమ్మెల్యే సీటుకి ఎంపీ సీటుకి పోటీ చేస్తున్నామా అని. అటువంటి నాయకులకు కొన్ని చోట్ల సీట్లు ఇచ్చారు. సో మరి పొత్తు ఎలా నిలబడుతుంది? సో ఇక్కడ పాయింట్ నెంబర్ 1, జనసేన పార్టీకి అన్యాయం జరిగింది. సో ఓట్ల బదిలీ జరుగుద్దో లేదో అనుమానం. పాయింట్ నెంబర్ 2, బీజేపీకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ సీట్లు ఇచ్చారు. దానివల్ల తెలుగుదేశం పార్టీ క్యాడర్ బలంగా ఉన్న చోట అప్సెట్ అయ్యారు. ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుద్ది. పాయింట్ నెంబర్ 3, వైసీపీ మీద మొదటి నుంచి పోరాడుతున్న రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తికి సీట్ లేకుండా చేశారు. ఇలా అనేక పరిణామాలు చూస్తుంటే పొత్తు వికటిస్తాదేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో కూడా పొత్తులు వికటించాయి. పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన్ని సక్సెస్ అయినట్టు కాదు. పొత్తులు వికటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 2004లో బీజేపీ టీడీపీ పొత్తు వికటించింది. 2009లో టీఆర్ఎస్ టీడీపీ మహాకూటమి పొత్తు వికటించింది. అలా కొన్ని పొత్తులు వికటిస్తూ ఉన్నాయి, బీభత్సంగా వికటిస్తున్నాయి. సో ఈ ఎఫెక్టు ఖచ్చితంగా 3 పార్టీల మీద కూడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పదే అంటారు, ఖచ్చితంగా జగన్ లాంటి వాడు ఓడిపోవాలి, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలి అని. ప్లస్ చంద్రబాబు గారు సవాల్ చేశారు, నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ అసెంబ్లీకి వెళ్తాను అని. సో ఇవన్నీ నెరవేరాలంటే ఈ సీట్ల పంపిణీతో సాధ్యమా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.